సౌత్ ఆఫ్రికా అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోని మ్యాచ్ భాగంగా బుధవారం జరిగింది. ఈ మ్యాచ్ అనేది ఒకటి కాదు ఏకంగా 2 డబుల్ ఓవర్స్ సంబంధించి ఫలితం అయితే తేలిందనమాట. అయితే దీనిలో ముఖ్యంగా చెప్పాలి అంటే రషీద్ ఖాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు అతి ఉత్సాహం వల్ల గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిస్తే మాత్రం ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ అనేది ఇంకాస్త రంజుగా ఎళ్ళేది. సాధారణంగా క్రికెట్ అభిమానులకి సూపర్ ఓవర్ అంటే మంచి కిక్కిచ్చే గేమ్. అయితే ఒకటి కాదు ఏకంగా 2 డబుల్ ఓవర్స్ డబుల్ సూపర్ ఓవర్స్ పడ్డాయంటే అది మామూలు విషయం కాదు. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఈ మ్యాచ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. ఇరు జట్లు కూడా పోటాపోటీగా ఆడారన్నమాట. ఎవరు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగానే వాళ్ళ ప్రవర్తన అయితే జరిగింది. అయితే ఇక్కడ అనుభవంతో సూపర్ ఓవర్‌లో చాలా చక్కగా నీట్‌గా సౌత్ ఆఫ్రికా జట్టు ఆడితే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మాత్రం అతి ఉత్సాహంతో మ్యాచ్‌ని పోగొట్టుకుంది. నిజానికి గెలిచే మ్యాచే కానీ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు కెప్టెన్ అయిన రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "అబ్బా! ఈ మ్యాచ్ నిజంగా ఎంతలాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అంటే, నిజానికి గెలుపు అంచుల దాకా వెళ్ళి, గెలిచిన తర్వాత ఓడిపోయాము అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో, అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు ఓడిపోయామో తెలియని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పొచ్చు. 2 సార్లు చాలా దగ్గరగా ఉండి గెలిచే అవకాశం ఉండగా కూడా చేజారిపోయింది అంటే, అది ఎంతలాగా బాధను గుండెల్లో దహించి వేస్తుందో నాకు మాత్రమే తెలుసు. అయితే మా జట్టు ఆటగాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మేము అద్భుతంగా స్టార్ట్ చేశాం. సౌత్ ఆఫ్రికాని 190 పరుగుల కిందే ఉంచాం. ఇది గొప్ప విషయం. ఫీల్డింగ్ మీద అంతా కూడా చాలా బాగా రాణించాం. కానీ ఓడిపోయిన సైడ్ అవ్వటం మాకు చాలా నిరాశగా బాధగా అనిపిస్తోంది. అవకాశాలు మాకు కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ సూపర్ ఓవర్‌లోనే ఒక బాల్‌కి 5 రన్స్ ఏదైనా జరిగేది. ఇంకా స్మార్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక డైవ్, ఒక బాల్‌తోనే ఫినిష్ చేసేయొచ్చు. గత సంవత్సరన్నర కాలం నుంచి నెక్స్ట్ రౌండ్ కోసం మేము చాలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాం. దేశాన్ని రిప్రజెంట్ చేయడం ఎప్పుడు గర్వంగా ఉంటుంది. మా జట్టు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటుంది. నేను కూడా వాళ్ళని ఉత్సాహంగా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తా. ఇది నిజంగా ఎంతో డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. కానీ మేము బెటర్ అవుతాం. ఇక్కడి నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను మాటల్లో చెప్పలేనంత ఎమోషన్ నాలో దాగి ఉంది. ఇక టీమ్ అయితే మాత్రం ఖచ్చితంగా అభిమానుల హృదయం గెలుచుకుంటుంది అని మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే రిజల్ట్ మిస్ అయింది. కానీ మా ప్రయత్నం, మా ఎఫర్ట్స్ ఖచ్చితంగా అభిమానులు చూస్తారు. ముఖ్యంగా క్రికెట్‌లో ఎప్పుడు ఎలా మారుతుందనే విషయాన్ని మనం చెప్పలేం. అందులోనూ టీ20 ఫార్మాట్. ఒక డైవ్ చేస్తే ఫినిష్ అయ్యే విషయాన్ని మేము చాలా కాంప్లికేట్ చేసుకున్నాం అనిపించింది. కానీ ఓవరాల్‌గా మేము చాలా ప్రౌడ్‌గా ఉన్నాం. ఇక విషయంలోకొచ్చినట్టయితే ఈ టోర్నమెంట్‌లో మేము చాలా పాజిటివ్‌గా ఉన్నామని చెప్పడానికి ఈ మ్యాచే ఉదాహరణ. కాకపోతే మా టార్గెట్ అయితే మాత్రం భారత జట్టు. భారత జట్టుతో కలిసి మేము ఫైనల్స్ ఆడాలని మా జట్టుకి నేను ముందు నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాను. మాకైతే మాత్రం టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు చాలా పటిష్టమైన జట్టని అనిపిస్తోంది. ఎందుకనంటే వాళ్ళ గేమ్ తీరు, పద్ధతి, వాళ్ళు కింద పడినా కూడా మళ్ళీ పైకి లేచే కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా ప్రతి జట్టుకి అవసరమే. అయితే మేము ఎన్నో సందర్భాలలో వాళ్ళ ఆట తీరుని చాలా క్షుణ్ణంగా గమనిస్తూ, వాళ్ళ ప్లానింగ్స్‌ని అర్థం చేసుకొని, మేము కూడా కొన్ని సందర్భాలలో మ్యాచ్‌కి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాళ్ళం. అలాంటి సమయంలో మాకది చాలా కలిసి వచ్చిందని కూడా చెప్పుకోవాలి. కానీ ఈ టోర్నమెంట్‌లో మేము సూపర్ 4కి చేరుకొని ఫైనల్స్ దాకా, సెమీ ఫైనల్స్ దాకా వెళ్ళాము అంటే మేము ఎంతో మెరుగుపడినట్టే. ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలి అన్న మంచి సదుద్దేశంతోనే మేము బరిలోకి దిగాం. కానీ కొన్ని సందర్భాలలో ఆట మెరుగవ్వడానికి మేము తీసుకునే నిర్ణయాలు బహుశా ప్రత్యర్థి జట్టుని ఒత్తిడిలోకి నెట్టలేకపోయినా, ప్రత్యర్థి జట్టు మాకన్నా స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా మేము ఓటమి పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఈ టోర్నమెంట్‌లో చాలా జట్లు వాళ్ళ శక్తికి మించి ఆడుతున్నాయి.
ఆ విషయంలో మా ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా ఎక్కడ తీసిపోలేదని చెప్పాలి. ద బెస్ట్ జట్టులో మా జట్టు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక సౌత్ ఆఫ్రికా జట్టు పోరాటం, వాళ్ళ మంచి ప్లానింగ్ అనేది మమ్మల్ని దెబ్బతీసిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంటూ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే నిన్న మ్యాచ్‌లో ఒక అద్భుతం ఏంటి అంటే, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ముఖ్యంగా బుధవారం జరిగింది కదా మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌లో డబుల్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే సెకండ్ సూపర్ ఓవర్‌ని స్పిన్నర్‌తో వేయించడాన్ని అసలు మాటల్లో చెప్పలేకపోతున్నారనమాట. ఎందుకంటే సాధారణంగా స్పిన్నర్‌కు డెత్ ఓవర్‌లలో బౌలింగ్ ఇవ్వరు ఎవరైనా సరే. అలాంటిది మార్కరమ్ ఏకంగా స్పిన్నర్‌తో డబుల్ సూపర్ ఓవర్ వేయించాడు. అసలది ఏం గుండురా బాబు అంటున్నారనమాట. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్‌లోనే ఇదొక సూపర్ ఓవర్ అనమాట. ఎందుకంటే మామూలుగా అన్ని మ్యాచ్‌లు చప్పగా, చల్లగా జరుగుతున్నాయి. ఎందుకనంటే మంచి స్ట్రాంగ్ జట్ల కన్నా కూడా ఈ నమీబియా, నెదర్లాండ్స్ అలాగే యూఎస్ఏ ఇట్లాంటి చిన్న చిన్న పసికూన జట్లు ఎక్కువున్నాయి. ప్రతి గ్రూప్‌లో కూడా. అంటే గ్రూప్ ఏ, బి, సి, డీని గనక గమనించినట్టయితే ప్రతి గ్రూప్‌లో కూడా పసికూన జట్లు ఎక్కువగా ఉన్నాయి. సో, ఖచ్చితంగా మన భారత్ కూడా చూడండి పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య మ్యాచే చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మిగతా నమీబియాతో మ్యాచ్ కానీ, యూఎస్ఏతో మ్యాచ్ కానీ, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కానీ అంత కిక్ ఉండదు. ఓకే. చూస్తారు. అభిమానులు చూస్తారు. మంచి బౌలింగ్, బ్యాటింగ్ చూడడానికి చూస్తారు కానీ ఎవరైనా చూసేదైతే పాకిస్తాన్‌తో మ్యాచ్. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో ఈ ఎయిడెన్ మార్క్రమ్ కేశవ్ మహారాజ్‌ని ఎంచుకున్నాడనమాట సూపర్ ఓవర్ వేయించడానికి. 23 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రయోగం చేశాడు. అందరూ కూడా మార్క్రమ్ ఘోర తప్పిదం చేస్తున్నారు. ఏంటిది అంటూ పెదవి విరిచారు. కానీ తొలి బంతిని డాట్ చేసిన కేశవ్ మహారాజ్ రెండో బంతికి మొహమ్మద్ నబీని క్యాచ్ అవుట్‌గా చేయడం. తర్వాత గుర్బాస్ మళ్ళీ 3 సిక్స్‌లు కొట్టాడు. అక్కడ మళ్ళీ టెన్షన్‌కి దారితీసింది. కానీ ఆఖరి బంతికి ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 5 పరుగులు అవసరం అవ్వగా మహారాజ్ వైడేశాడు. దాంతో అదనపు పరుగు రావడంతో పాటు మరో బంతి వేయాల్సి వచ్చింది. కానీ ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా కేశవ్ మహారాజ్ గుర్బాజ్‌ని క్యాచ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేర్చి సౌత్ ఆఫ్రికా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఎయిడెన్ మార్క్రమ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అస్సలు వమ్ము చేయలేదు. ఎందుకనంటే అసలు స్పిన్నర్ చేత వేయించడమే ఒక పెద్ద ప్రయోగం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అక్కడ వైడ్ ఇచ్చాడు. గుర్బాస్ 3 సిక్స్‌లు కొట్టాడు. అయినా కూడా తను ఎక్కడ కూడా తన కాన్ఫిడెన్స్‌ని లూజ్ చేసుకోలేదనమాట. సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే మరి ఏం గుండురా నీది అంటున్నారు అభిమానులు. కింద ట్రెండింగ్ కూడా అవుతుంది. ఎయిడెన్ మార్క్రమ్, కేశవ్ మహారాజ్ అని చెప్పేసి ట్విట్టర్‌లో ట్రెండ్ కూడా అవుతుందనమాట. అయితే తన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మ్యాచ్ అనంతరం హోస్ట్ రవిశాస్త్రి కూడా స్పిన్నర్‌తో డబుల్ సూపర్ ఓవర్ వేయించడం అని ఎందుకు అని అడిగితే నేను తనని నమ్మాను అంతే అంటూ చాలా స్ట్రాంగ్ అండ్ స్వీట్‌గా బదులిచ్చాడు. కాకపోతే పాపం నిన్న మైదానంలో మ్యాచ్ పూర్తయి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓటమి పాలైన తర్వాత జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు. డిసప్పాయింట్ అయిపోయాడనమాట. అయ్యా! ఏంటిది అన్నట్టుగా ఇంకా మైదానంలోనే అలా కళ్ళెం పెట్టి నీళ్లొచ్చేసాయి. చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్లేయర్స్ బాధపడ్డారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా జట్టుతో గెలవడం అంటే వాళ్ళకి కూడా ఒక రకంగా మంచి ఊపిరిచ్చేదే కదా! మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.